2026వ సంవత్సరం ఏప్రిల్ నెల పరాభవనామ సంవత్సరం 6వ రాశి ఈ కన్యా రాశి ఫలితాలు చెప్పుకుందాం. కన్యా మిథునయోర్ బుధ, ఈ రాశికి అధిపతి బుధుడు. అయితే ఈ రాశికి జరిగింది ఏమిటా అంటే సప్తమంలో కుజుడు పడ్డాడు. కాల సర్పదోషం, రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. ఇది కాలసర్పదోషం, కుజు దోషం కూడా ఉంది. అయితే ఈ రాశికి బుధుడు, శుక్రుడు, రాహువు ఈ 3 గ్రహాలే బాగున్నాయి. ఈ రాహువు బాగుండటం వల్ల ఏమవుతుందంటే మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఇంతకుముందు రానివి ఏవైనా ఉన్నా, మీ ఆస్తుల ఎవరైనా కబ్జా చేసినా, మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చి రావనుకొని వదులుకున్నవైనా సరే మీకు తిరిగి రావటానికి అవకాశం ఉంది. బుధుడి వల్ల వ్యాపారం సాగటానికి బాగా అవకాశం ఉంది. కుజుడు సప్తమంలో ఉండటం చేత భార్యాభర్తలకి విరోధం రావడానికి బాగా అవకాశం ఉంది. బాగా గుర్తుపెట్టుకోవాలి. శుక్రుడి వల్ల వివాహం కావడానికి బాగా అవకాశం ఉందని చెప్పా. కానీ వివాహం అయిన తర్వాత వెంటనే గొడవలు వచ్చి విడిపోయి కోర్టుకు పోయే పరిస్థితులు కూడా రావచ్చు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ప్రత్యేకించి చెప్పాల్సింది ఏమిటంటే ప్రతి వాళ్ళకి కూడా వైవాహిక జీవితం బాగుండాలి. ఇప్పుడు ప్రతి చోట వస్తుంది ఏంటంటే వైవాహిక జీవితంలోనే తేడా వస్తుంది. బాగా చదువుతున్నారు. ఈ చదువు ఎట్లాంటిదంటే విద్య యొసగును వినయంబు వినయమునను, బడయు పాత్రత వలన ధనము, ధనము వలనను ధర్మము దాని వలన ఐహిక అముష్మిక సుఖంబులందు నరుడు అన్నారు. విద్య వల్ల వినయం వస్తుందిట. ఎటువంటి మూర్ఖుడినైనా సరే చక్కగా పలకరించి మాట్లాడి వాడిని తన మనిషిగా చేసుకుండే పరిస్థితి ఉంటుంది. మరి మంచివాడుగా అందరి చేత పొగిడించుకునేటువంటి, తను చెప్పే మాట అందరూ వినేటట్టుగా చేయగలిగినటువంటి శక్తి విద్య వల్ల వస్తుంది. మరి తను చేసే వృత్తిలో 100కి 100 పాళ్ళు మంచి చేసేటువంటి శక్తి కూడా వస్తుంది. కానీ ఇప్పుడు ఆ చదువు కాదు. అప్పటి చదువులు రామాయణం, భారతం, భాగవతం, మరి సుమతి శతకం, కృష్ణ శతకం, దాశరథి శతకం ఇట్లాంటి శతకాలు, మరి విదుర నీతి, భాగవత పద్యాలు ఇవన్నీ కూడా తెలుగు ఉండేది. ఇప్పుడు తెలుగు పోయింది. తెలుగుకి తెగులు పుట్టింది. ఇంగ్లీష్ మీడియం అంతా ఇంగ్లీషే. అమ్మ నాన్న అని పిలిచేవాళ్ళు లేడు. డాడీ మమ్మీ, మమ్మీ అంటే శవం, డాడీ అంటే కుక్క. ఈ పరిస్థితి వచ్చేసి చదువు ఎందుకు చదువుకుంటున్నామంటే ఉద్యోగం చేయడానికి చదువుకుంటున్నావు. మనిషిగా బతకడానికి చదివే చదువు కాదు ఇప్పుడు. మనిషిగా బతికే చదువు ఇప్పుడు కావాలి. వాళ్ళ ఇట్లాంటి స్కూల్ ఒకటి తయారు కావాలి. పెద్దవాళ్ళ దగ్గర నుంచి కూడా ఈ స్కూల్లో చదువుకోవాలి. ఎందుకంటే రామాయణ, భారత, భాగవతాలు ఎన్నో గ్రంథాలు రాశారు. వాటిని చదువుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు చదువుతున్న ఒక్క ఆడమనిషి బదాళ్ళు చెమ్ముతుంది. వేలు ముద్ర తప్పితే ఏమీ రాదు. అక్షర జ్ఞానం లేదు. గురువు దగ్గర ఉపదేశం అయింది. గురువు దగ్గర చెప్పిన పద్యాలు, పాటల దగ్గర నుంచి మొత్తం నోటితో గుర్తుపెట్టుకొని చెబుతోంది. వాళ్ళు రాష్ట్రపతి అవార్డు తీసుకుంది. ఓనమాలు రాని ఆమె రాష్ట్రపతి అవార్డు తీసుకుంది. మనం అంతగా సిగ్గుపడాలి వాడ. కాబట్టి మానవత్వం అంటే ఎట్లా ఉంటుందంటే ఎవరికి అపకారం చేయంది మానవత్వం. మనిషి అంటే అందరి చేత మంచివాడు, గొప్పవాడు, అందరికీ కూడా ఉపయోగపడేవాడు అనిపించుకునేవాడు మనిషి. అటువంటి మనిషి వాడు లేడు. మరి మనిషి అనేవాడు మచ్చుకు కూడా దొరకలేదని ఈ మధ్య కవి రాశాడు. మనిషి అంటే నలుగురికి ఉపయోగపడేవాడు. ఇవాళ ఆ పరిస్థితి లేదు. మరి పాపం పెరిగిపోయింది. దానివల్ల బాధలు పెరిగిపోతూ ఉన్నాయి. ప్రతి వ్యక్తిలో మార్పు ఇవాళ రావాలి. మార్పు రాని పక్షంలో బతకలేము. వ్యాపారానికి బుధుడు బాగున్నాడు, రావాల్సిన డబ్బులు వస్తాయి. శుక్రుడు బాగున్నాడు, సప్తమంలో కుజుడున్నాడు,
రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. మరి శుక్రుడు బాగున్నాడు, కానీ సప్తమ కుజుడు వల్ల భార్యాభర్తలు విడిపోవటానికి సిద్ధంగా ఉంది. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో విదేశాల్లో మరి లిమిటేషన్ మ్యారేజ్ చేసుకొని 2 ఏళ్ళు 3 ఏళ్ళు రిజిస్టర్ చేసుకొని పిల్లల్ని కానీ ప్రభుత్వానికి ఒప్పచెప్పి ఇంకో పెళ్లి చేసుకొని తర్వాత వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళు విడిపోయి మొగుడెవరో పెళ్ళాం ఎవరో పిల్లలెవరో ఎవరికి ఎవరు ఉపయోగపడాలో తెలియని నీచ స్థితిలో పడ్డారు. ఇవాళ మనకు కూడా ఆ గతి పట్టబోతుంది. ఇక పెళ్ళి వద్దనుకునే పరిస్థితి వచ్చేసింది. కాబట్టి మరి భార్యాభర్తలకి సరైన అవగాహన కావాల్సిన అవసరం ఉంది. ముందుగా ఈ రాశి పరిస్థితి చెప్పాలంటే రాహుకేతుల మధ్యలో గ్రహాలు, సప్తమ కుజుడు, మరి చాలా కష్టమైన పరిస్థితి. మరి చేలు ఉంది, చేలు ఏం చేస్తుంది? కుడుతుంది. కుట్టగితంగానే సరిపోలే, మనం మేకుని పెట్టి బెజ్జం పెట్టినట్లే బెజ్జం పెడుతుంది. తొండంతో విషంగా కుట్టుంది. ఇదివరకు ఇతడి గుండిగలు ఉండేవి, అరిచేతి మందం గుండిగలు. చేలు కుట్టిందంటే రూపాయి వెడల్పు మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. చేలు లాంటి విషం మనుషుల్లో బయలుదేరింది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ముందు ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. వివాహ సంబంధమైన దాంట్లో చాలా కష్టాలు వచ్చే పరిస్థితి కనపడుతుంది. జీవితం కూడా మొత్తం భ్రష్టు పట్టిపోతుంది. ఎన్ని డబ్బులు ఉన్నా, వివాహం జరిగినా, ఎంత వ్యాపారం చేసినా, ఎంత డబ్బు సంపాదించినా, ఎంత చదువు ఉన్నా, ఎంత ఉద్యోగం ఉన్నా, విదేశాలకు వెళ్ళినా, విదేశాల్లో ఉన్నా, విపరీతమైన కోట్ల ఆస్తి ఉన్నా, ఒక్క భార్యాభర్తలు విడబడి కోర్టుకెక్కితే వాడు బతికేమవుతుందో చాలామంది చూస్తున్నారు. కోర్టులో అందరూ జైలు పాలై జైల్లో కూర్చొని తన్నులు తిని ఈ విడాకులు ఎట్టా వస్తాయిరా అని తన్నుకుంటున్నారు. అక్కడ దాకా పోవాలా, కలిసి భార్యాభర్తలు బతకాలా. ఏక శరీరం అన్నారు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా ఏక శరీరులట. భార్యాభర్తలు ఏక శరీరులు, ఒకటే మాట మీద ఉండాలి. అట్లా ఉన్న రోజు మన భారతదేశం బాగుపడుతుంది. కాబట్టి ఈ భారతదేశంలో చెప్పరాని కష్టాలు వచ్చినాయి. అందులో చెప్పాలి అంటే ఈ కన్యారాశి వచ్చేటప్పటికల్లా ఈ కన్యారాశి పరిస్థితి పూర్తిగా బాగాలేదు. కాబట్టి ఎంత చదువు ఉన్నా, ఎంత ఉద్యోగం ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, భార్యాభర్తలకి సమస్య వస్తే వాళ్ళ బతుకు బజారు పాలైపోతుంది. కాబట్టి ప్రతివాడు కూడా రాశి ఫలాలు కానీ సంవత్సరాల ఫలాలు కానీ తెలుసుకోవాలి. ఎట్లా తెలుసుకోవాలి అనేది ఒక విధానం ఒకటి ఉంటుంది. ఎట్లా విధానం అంటే ఇంగ్లీష్ అక్షరానికి ఇంగ్లీష్ చదువుకునే వాడికి ఏబిసిడీలు, తెలుగు చదువుకునే వాళ్ళు ఓ నమః శివాయ ఈ కక్క ఇట్లా అక్షరాలు. అది ఎట్లాగో నీ రాశి ఎట్లా తెలుసుకోవాలి అంటే దానికి విధానం ఏమిటనేది ముందు తెలుసుకోవాలి. ఈ విధానం అందరూ తెలుసుకోవట్లేదు. మా తాత పేరు పెట్టారయ్యా వెంకయ్య, నా రాశి చెప్పు అని అడుగుతున్నారు. మీ తాత పేరు పెట్టింది నీకు రాశి రాదు అనేది ముందుగా తెలుసుకోవాల్సిన అవసరం ఒకటి ఉంది. అది ఎట్లా అంటే నీవు పుట్టిన తారీఖు రోజున నక్షత్రం ఉంటుంది. ఆ నక్షత్రాలను బట్టి రాసి వస్తుంది. 27 నక్షత్రాలండి. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. 27 × 4 108 వచ్చింది. ఈ 108 ఏమిటి? 27 నక్షత్రాలు ఏంటి? 12 రాసులు ఏమిటి? ఇదంతా కూడా దైవపరం, దైవ సంబంధమైంది. నువ్వు ఏ మతం కానీ, ఏ కులం కానీ, ఏ భాష కానీ, ఈ 108 దేవుడి గుళ్ళో పోతే ఏమంటే అష్టోత్తరం పూజ చేయమంటారా, సహస్రం చేయమంటావా అంటారు. అష్టోత్తరం అంటే 108. 27 నక్షత్రాలు ఇంటూ 4 పాదాలు కలిపితే 108 పాదాలు అయింది. ఈ 108 పాదాలని 9 చేత భాగిస్తే, 12 చేత భాగిస్తే 9 పాదాలు కలిసి ఒక రాశి వస్తుంది. అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1 పాదం, మొత్తం 9 పాదాలు కలిసి మేషరాశి అయింది.
ఇప్పుడు ఈ మేషరాశి చెబుతున్నామంటే ఈ మేషరాశి ఫలితం తెలుసుకోవాలి అంటే మీరేం చేయాలి? అశ్విని నక్షత్రం అవునా కాదా మీది, భరణి నక్షత్రం అవునా కాదా, కృత్తికా నక్షత్రం మొదటి పాదం అవునా కాదా, అది మెయిన్గా మీరు చూసుకోవాలి. ఇప్పుడు ఈ రాశి ఫలితాలు చెబుతున్నాం. అయితే ఒక్క రాశి ఫలితాలతోటి మీ జాతకం తేలటం లేదు. ఎట్లా వస్తుంది జాతకం అనేది మనకు కావాలి ముందుగా. ఇప్పుడు జన్మ నక్షత్రాలను బట్టి రాశి వస్తుంది, పుట్టిన టైమును బట్టి లగ్నం వస్తుంది. దీన్ని 2 రకాలుగా విభజన చేశారు. మరి జన్మ నక్షత్రాలను బట్టి వచ్చే రాశి గోచారం చంద్ర సంబంధమైన రాశి లెక్క. జన్మ లగ్నం వచ్చేప్పటికి సూర్య సంబంధమైన లగ్నం. సూర్య చంద్రుడు ప్రధానమైన గ్రహాలు అవటం చేత గోచారం ఒకటి, రెండోది గ్రహచారం. ఈ గ్రహచారం ఎట్లా వస్తుంది? పుట్టిన తారీఖు రోజున 24 గంటల్ని 2 గంటల చొప్పున లెక్కేసుకుంటే 12 24. 2 గంటలు ఒక్కొక్క రాశి వస్తుంది. ఏ రాశిలో పుట్టావు, ఏ లగ్నంలో పుట్టావు, 12 లగ్నాలు. ఈ లగ్నం సూర్య లగ్నం, ఇదేమో గోచారం చంద్ర లగ్నం. మరి గోచారం 25 వంతులే జరుగుతుంది. జన్మలగ్నాన్ని బట్టి 75 వంతులు జరుగుతుంది. పూర్తి జాతకం కావాలి అంటే డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం ద్వారా జాతకం చెప్పుకోవాలి. అట్లా డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ఇవో చేతులు చూపిస్తున్నారు, ఇట్లా ఈ అరిచేతుల్లో రేఖలు ఉంటాయి. దీని ద్వారా జాతకం తెలుస్తుంది. పూర్తి జాతకం కావాలంటే ఈ 2 విధాలే కనపడుతూ ఉన్నాయి. ఈ 2 విధాల్లో కూడా మరి మన ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం చేసింది. ఈ ఒక్క బొటనవేలు ముద్ర, ఈ బొటనవేలు ముద్రతోటి ఒక వేలు ముద్రకి ఇంకో వేలు ముద్రకి సంబంధం ఉండదు. ఎంతమంది అయినా సరే నీ వేలు ముద్ర తప్పు అంటే తీరా వస్తే రేఖలు బట్టి కనుక్కుంటున్నారు. అట్లాగే ఈ రేఖలు కూడా చాలా ప్రత్యేకమైనవి. కాబట్టి మీ రాశి కానీ మీ లగ్నం కానీ తెలుసుకోవాలి. ఎట్లా తెలుసుకోవాలి అనేది ముఖ్యంగా చెబుతున్నాను. 25వ సంవత్సరం నుంచి 2025 నుంచి 2028 వరకు కూడా చాలా విపరీతమైన సమస్యలు వచ్చి రావడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడున్న సమస్యలు ఎట్లా ఉన్నాయో కొద్దిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి చెబుతున్నాను. మరి ఇదివరకు వర్షాలు విపరీతంగా కురిసినాయి. నిన్నటిదాకా చలి విపరీతంగా వచ్చింది. ఇప్పుడు మరి కార్తీక మార్గశిర మాసాలు గ్రీష్మ ఋతువు, మంచు రోజులు. ఈ విపరీతమైన మంచు కురుస్తుంది. మంచు ఎట్లా ఉంటుంది? తెల్లవారుజామున బయలుదేరితే కనీసం 10 గజాల దూరంలో ఉన్న ఎదురు మనిషి కూడా కనపడ్డు. అటువంటి మంచు. ఆ మంచు ఎట్లా అయిందంటే చివరికి ఐసుగడ్డల్లాగా తయారైపోతుంది. నిన్ననే మా పిల్లవాడు కాశ్మీర్ వెళ్ళారు. ఈ కాశ్మీర్లో శారదామ్మవారి గుడి, అక్కడ పూజ చేయాలని వెళ్ళారు. అక్కడ ఒక 12 అడుగులు ఎత్తున మంచు పేరుకుపోయింది. రోడ్డుతో మొత్తం మూలబడిపోయినాయి. మరి అది ఇంతవరకు కనీసం వారం అక్కడ ఉన్నారు. ఇవాళే బయలుదేరుతున్నారు. నిన్న అమెరికాలో కూడా చెబుతున్నారు విపరీతమైన మంచు పెరిగిపోయింది. ఇవన్నీ జరగడానికి కారణం ఏమిటనేది మనమే కారకులం, అది గుర్తుపెట్టుకోవాలి. ఏమిటి మనమే కారకులం అంటే స్వార్థం, విపరీతమైన స్వార్థం. ప్రతివాడికి స్వార్థం. నేను బాగా గొప్ప ఐశ్వర్యవంతుడి కావాలి, నాకంటే ఎవడో గొప్పవాడు ఉండకూడదు అనేటువంటి ఈ స్వార్థం వల్ల విపరీతమైన ఆశ ముందు పెరిగింది. ఆశ చివరికి ఏమొచ్చిందంటే బాగా డబ్బు ఉన్నవాడు వాళ్ళకంటే ఎక్కువ డబ్బు కావాలి, కానీ ఎవరికి కూడా దానం ధర్మం చేయకుండా విపరీతమైన దాన ధర్మాలు ఎట్లా ఉంటాయంటే మరి 10 కిలోల బంగారంతో ఒక కిరీటం చేయించాలంటాడు దేవుడికి. 10 కిలోల బంగారం అంటే ఒక తులం వచ్చి 10 గ్రాములు ₹1,00,000 అయింది. మరి కిలో వచ్చేవాడికి ఎన్ని గ్రాములు ఉంది? ఇంత బంగారం తీసుకెళ్ళి దేవుడికి పెడుతున్నాను అంటున్నావు, బాగానే ఉంది. అన్నం లేని వాడికి అన్నం పెడుతున్నావా? అది లేదు. పోనీ అన్యాయంగా సంపాదించావు,
తీసుకెళ్ళి 50 కిలోల బంగారం దేవుడికి ఇచ్చానంటాడు. ఎవరిచ్చారో పేరు చెప్పొద్దు అంటారు. ఇది బ్లాక్గా సంపాదించారు. ఇవాళ ప్రతి వ్యక్తి కూడా ప్రతి వాళ్ళకి ఆడవాళ్ళకి బంగారపు ఆభరణాలు కావాలి. కనీసం మంగళసూత్రం కావాలంటే ఆడవాళ్ళకి బంగారం కావాలి. ఒక మంగళసూత్రం చేయాలంటే 1 గ్రాము వచ్చేప్పటికల్లా కనీసం 12,000 చిల్లర 14,000 దాకా వస్తుంది. 2 మంగళసూత్రాలు 2 గ్రాముల మంగళసూత్రాలు చేయాలంటే 25,000 మంగళసూత్రాలకు అవుతుంది. కనీసం మంగళసూత్రం చేయించుకుంటానికి కూడా మధ్యతరగతి వాడు చేయించుకోలేని పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఇదివరకంటే డబ్బు ఉంటే బ్లాక్ డబ్బు పట్టుకుంటున్నారని బంగారం కొన్ని దాచిపెట్టుకుంటున్నారు. ఐశ్వర్యవంతులంతా కూడా బంగారం విపరీతంగా దాచిపెట్టుకున్నారు. అదే ప్రపంచ దేశాలు మొత్తం బంగారం దాచిపెట్టుకుంది. ఎందుకు బంగారం దాచిపెట్టుకుందంటే ఒక దేశానికి యుద్ధం వస్తుంది. యుద్ధం వస్తే యుద్ధ సామాగ్రి కావాలంటే డబ్బు కావాలి. డబ్బు కావాలంటే ఈ దేశం డబ్బు ఇంకో దేశానికి చెల్లదు కాబట్టి బంగారం అయితే చెల్లుతుంది. అందువల్ల ప్రతివాడు బంగారం దాచిపెట్టుకున్నారు. బాగా ఆలోచించండి. ఇది ఈ బంగారం దాచిపెట్టుకోవటమే కాదు, బంగారం విపరీతమైన రేటు వచ్చేసింది. మరి తులం 2 లక్షలకు పోతుంది బంగారం. ఈ బంగారం ఒక్క గొలుసు వేసుకోవాలంటే కనీసం 3 తులాలు లేని బంగారం రాదు, గొలుసు రాదు. 3 తులాలంటే 3 తులాలు 3 లక్షలు. ఒక చిన్న గొలుసు 3 లక్షల రూపాయలు అవుతుంది. దొంగలు బాగా మధ్యతరగతి వాళ్ళ దగ్గర మాత్రం గొలుసులు దోచుకుపోయే వాళ్ళు తయారైనారు. ఇది ఈ స్వార్థం వల్ల గొంతులు కోసి దోచుకుపోయే పరిస్థితి వచ్చింది. ఈ స్వార్థం విపరీతమైన స్వార్థం. ఈ స్వార్థంతో ప్రపంచం నడుస్తుంది. కాబట్టి దీనివల్ల చాలా ఇబ్బందులు, స్వార్థాలు. అన్ని దేశాలు నేనే గెలవాలి, ప్రపంచ దేశాల్లో మొత్తానికి చక్రవర్తి నేనే కావాలి. ఇదివరకు రాజుల్లో జరిగింది. ఇప్పుడు ప్రపంచంలో ప్రతి దేశం కూడా ఇట్లాంటి స్వార్థపరమైనటువంటి స్వభావాలు ఎక్కువైనాయి. నువ్వు ఎట్లా సంపాదించావో అన్నది కాదు, ఎవరి దగ్గర ఎంత ఐశ్వర్యం ఉన్నది. ధర్మంగా సంపాదించావా, అధర్మంగా సంపాదించావా, ఈ సంపాదించింది నువ్వు ఏం చేసుకుంటావు, ఎంత సంపాదించినా తినేది ఏమిటి అనే విచక్షణ జ్ఞానం పోయి బ్రహ్మంగారు చెప్పినట్లుగా మనిషిని మరిచి పొడిచి చంపుకుండే యోగం దగ్గరికి వచ్చేసింది. ఇక బంగారం మానుకోవాలి జనం. మధ్యతరగతి వాళ్ళు బంగారపు వస్తువు మెళ్ళో వేసుకునే అవకాశం ఇక లేదు, వేసుకోకూడదు. వేసుకుంటే వాడు బతకడు, వాడు సాగు దగ్గరికి వచ్చింది. వాడు రూపాయల నోట్లు బదులు ఇవాళ ఏమొస్తున్నాయంటే చలామణి 1 గ్రాము దగ్గర నుంచి మరి 100 గ్రాముల వరకు అవే రూపాయి బిళ్ళల్లాగా మారే రోజుల దగ్గరికి వచ్చినాయి. కాబట్టి ఈ పరిస్థితుల నుంచి మనం బయటపడాలి అంటే ప్రతివాళ్ళ యొక్క జాతకం చూసుకోవటం ఒకటి. రెండోది, మనం సక్రమంగా బతకడానికి మార్గం ఏమిటి తెలుసుకోవాలి. ఈ మనిషి మార్గం ఎట్లా బతకాలి అంటే 4 కులాలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఈ 4 జాతకాలు 5 పంచమ జాతి. అందరూ ఏకమైతేనే బతకగలవు. ఈ జాతికి ఆ జాతికి విచక్షణ జ్ఞానం ఉండకూడదు. ఇక అందరం మనం మనుషులందరూ మనిషి అనేవాడు ఎట్లా అంటే మనుగడ బతకడం ఎట్లా తెలుసుకున్నవాడే మనిషి. కాబట్టి మనుషులందరూ కూడా ఏకంగా ఉండాలి. ఇవాళ నేను చెప్పబోయేదాన్ని ఏమిటంటే ప్రతివాడు కూడా మీ జాతకం ఎట్లా ఉంది చూసుకోవాలి. ఈ జాతకం ఎట్లా వస్తుందంటే నీవు పూర్వజన్మలో నీ తల్లిదండ్రులు చేసింది, పూర్వజన్మలో నువ్వు చేసింది, ఈ జన్మలో నువ్వు చేసింది, ఈ పాపం వల్లే నీకు జరుగుతుంది. ఈ పాపం విపరీతం అయిపోయింది. కాబట్టి ప్రతివాడు కూడా జాతకం చూసుకోవటం, దానికి దోషాలు ఏమిటో తెలుసుకోవటం, దానికి ఏ పూజలు చేస్తే బాగుంటుంది, ఏ విధంగా అయితే మనం బతికి బయటపడతాం అనేది తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది. దీన్ని మాత్రం అందరూ గుర్తుపెట్టుకొని దీంతో ప్రవర్తన చేయటం. ఈ సంవత్సరం నుంచి 2028 వరకు సంవత్సరానికి సంవత్సరం ప్రతి సంవత్సరం గడ్డు సమస్యలు పూర్తిగా రాబోతూ ఉన్నాయి. తినటానికి బియ్యపు గింజ కూడా దొరకని పరిస్థితి దగ్గరలోకి వచ్చింది. కాబట్టి బ్రహ్మంగారు
రూపాయికి చిట్టి గింజలు దొరకవన్నాడు. చిట్టి అంటే పిల్లలు ఆడుకుండే చిట్టి ఇంత, కనీసం 4 కనీసం 10 చిట్లు అయితే ఒక మనిషికి సరిపోయే బియ్యం ఆహారం వస్తుంది. ఆ రోజులు రావాలా, మనం సక్రమంగా ఉండాలా. అంటే మనం సక్రమమైన మానవత్వం కలిగి ప్రవర్తిస్తూ మీ జాతకాలు చూసుకొని దాని విధానంగా ప్రవర్తించండి. అందరికీ బాగుంటుంది. స్వస్తి.